అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు బోడపాటి వసంతరావు అండి. ఐటీసీ కంపెనీ ఉద్యోగం చేసి నాగార్జున అతను ముందు మా ఊరు వచ్చాడు. మా ఊరు వచ్చి మా కంపెనీ తరఫున ఇలాగా సబ్సిడీ వస్తున్నాయి, ట్రాక్టర్లు రైతు వారీగా కట్టుకునే వాళ్ళు కట్టుకోమని చెప్పాడండి. తర్వాత ఊరికి వచ్చి 1-2 ఇచ్చాడు. ఇచ్చి రైతులందరూ ఆశపడి అలాగా వచ్చి 300-400 రైతుల డబ్బులు కట్టించుకున్నాడు. ట్రాక్టర్కి వచ్చి 2.5 లక్ష, 2.5 ఇస్తా ఉన్నాడు. ట్రక్కి వచ్చి 2.5 లక్ష కట్టించుకున్నాడు, 2.5 లక్ష ఇస్తా ఉన్నాడు. రోటావేటర్కి వచ్చేసి 70,000 కట్టించుకున్నాడు, ₹1,00,000 ఇస్తా ఉన్నాడు. అలాగా రైతుల దగ్గర మోసం చేసి 9 కోట్ల కలెక్షన్ చేశాడు. ఇవాళ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. మేము కంప్లైంట్ ఇచ్చాం ఎస్పీ దగ్గర, ఎస్ఐ గారి దగ్గర. వీళ్ళకి పోలీసులు స్పందించట్లేదు. మాకు దగ్గర న్యాయం చేయాలండి. మొల్లమూరు మండలం పసుపుగల్ గ్రామం. నా పేరు మారం బ్రహ్మారెడ్డి. ఐటీసీలో కంపెనీలో జాబ్ చేస్తా. దారం నాగార్జున రెడ్డి, తాళూరు మండలం కొత్తపాలెం గ్రామస్తుడు. నేను ట్రాక్టర్లు సబ్సిడీ ఇస్తానని చెప్పి ట్రక్కులు, ట్రాక్టర్లు, రోటావేటర్లు, హార్వెస్టర్లు, మిషన్లు, పొక్లైన్, టిప్పర్లు అన్నీ సబ్సిడీ ఉంది. సబ్సిడీ ఇప్పిస్తానని చెప్పి ప్రతిసారి మా గ్రామానికి వచ్చి 7-8 సార్లు మీటింగ్ పెట్టి రైతులను పిలిచి మీటింగ్ పెట్టి అందరికీ నమ్మబలికి ఇచ్చుకొని డబ్బులు కట్టించుకున్నాడు. సుమారు 9-10 కోట్ల దాకా. ఆడొకటి ఇచ్చాడు. తర్వాత అడుగుతుంటే సమాధానం లేదు. నాకైతే చెక్కులు ఇచ్చాడు, నోట్లు ఇచ్చాడు. అడుగుతుంటే నువ్వు చేతనం చేసుకోమని బెదిరిస్తున్నారు. ఎస్పీ గారిని కలిసాం, డిఎస్పీ గారిని కలిసాం, సిఏ గారిని కలిసాం, ఎస్ఐ గారిని కలిసాం. వాళ్ళు మాకేం న్యాయం చేయట్లేదు. దయచేసి ఇక ఇది పరిష్కారం కాకపోతే ఇంకా ఆత్మహత్య శరణం. మాకు అప్పులు ఎక్కువ ఉన్నాయి. దాని గురించి గవర్నమెంట్ వారు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు గజ్జల రామసులారెడ్డి, వేముల, ముల్లమూరు మండలం, ప్రకాశం జిల్లా. దారం నాగార్జున రెడ్డి అతనికి మేము ట్రాక్టర్లకి డబ్బులు సబ్సిడీ లెక్కలో కట్టాము. డబ్బులు కడితే మాకు న్యాయం జరగలేదు. కలెక్టర్ ఎస్పీ కాడికి వెళ్ళాము, కలెక్టర్ కాడికి పోయాము. మాకు ఏ న్యాయం జరగలేదు. కలెక్టర్ కూడా డిఎస్పీకి పంపించిండు. తర్వాత సిఐకి రాశారు. తర్వాత ముల్లమూరు స్టేషన్కి కూడా కాగితం రాసిచ్చారు. వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీరు డబ్బులు ఎట్టిచ్చారు, ఏంది, చెక్కు ప్రకారం ఇచ్చారా లేకపోతే మీరు మీ ఇంటి దగ్గర ఇచ్చారంటే, నేను రాము అనే అతనికి, దారం నాగార్జున రెడ్డి అతనికి డబ్బులు ఇచ్చాము. నా పేరు అంజిరెడ్డి అండి. మాది ముల్లమూరు మండలం, తమ్ములూరు గ్రామం, ప్రకాశం జిల్లా. దారం నాగార్జున రెడ్డి అనే అతను సబ్సిడీ కింద ఐటీసీలో జాబ్ చేస్తాడు. సబ్సిడీ కింద ట్రాక్టర్లు ఇస్తానని నంబర్కి ఇచ్చాడు. నంబర్కి ఇచ్చిన తర్వాత 1 నెలకి ఇస్తానన్నాడు. నెల పోయింది, 2 నెలలు పోయింది, 3 నెలలు పోయింది. మాకేదో డౌట్ వచ్చేసి మేము ఎంక్వైరీ చేస్తే ఇది ఫ్రాడ్ అని తేలింది. మాకు డబ్బులు అడిగితే మీ చేతని మీరు చేసుకోమన్నాడు. అక్కడి నుంచి మేము ఎస్పీ గారిని కలిసాము. ఎస్పీ గారికి లెటర్ పెడితే అక్కడి నుంచి డిఎస్పీ గారికి పంపించారు. డిఎస్పీ గారి దగ్గర నుంచి సిఏ గారికి పంపించారు. ఎస్ఐ గారి దగ్గరికి పంపించారు సిఏ గారు. ఎస్ఐ గారిని మేము అడిగాము, ఎంక్వైరీ చేస్తున్నాము, మీకు త్వరలో చెప్తామన్నారు. అట్టనే 4-5 నెలలు వేచి చూసాము. స్పందించకపోతే మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, మాకు న్యాయం జరగలేదనేసి. కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము ఎస్పీ గారికి ఫార్వర్డ్ చేస్తున్నామండి, మీకు మళ్ళీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారని చెప్పారు. తర్వాత 2 రోజుల తర్వాత మాకు డిఎస్పీ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. తర్వాత మీకు చెప్తాం అన్నారు. అక్కడి నుంచి సిఐ గారి దగ్గరికి పంపించారు. సిఐ గారి దగ్గర నుంచి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళింది. ఎస్ఐ గారి దగ్గరని అడిగాము. అడిగితే అవుతుంది, ఆగండి మీరు, లేకపోతే మీ మీద కేసు పెడతామని అంటున్నారు. మేము దాదాపు 6 నెలల నుంచి తిరుగుతున్నాం సార్. ఏం రెస్పాన్స్ లేదు సార్. స్టేషన్ నుంచి ఏ రెస్పాన్స్ లేదు. అడుగుతున్నాము, అడుగుతుంటే వస్తుంది, ఆగండి, తేలుతుంది అని చెప్తున్నారు సార్. గవర్నమెంట్ ఏదైనా సార్ మాకు గవర్నమెంట్ న్యాయం చేయాలి. గవర్నమెంట్ న్యాయం చేయకపోతే మేమైతే సూసైడ్కి మాకు శరణం. మాకు ఇప్పటికే దాదాపు అప్పుల్లో ఉన్నాం, మేము కూరపోయి ఉన్నాం. ఈ పొలాలు వేసి ఇవన్నీ మీరు సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. దాదాపు 400 నుంచి 500 మంది ఉన్నారు సార్. 500 మంది ఉన్నారు సార్. 500 మంది తిరుగుతున్నా కూడా సమాధానం లేదు సార్. వాళ్ళు అతని నాగార్జున రెడ్డి అని అతన్ని అడుగుతుంటే మీ చేతని మీరు చేసుకోండి అంటున్నాడు సార్. పోలీసులు స్పందన లేదు సార్. లోకల్లోనే ఉంటాడు సార్. తాళూరు మండలం కొత్తపాలెంలోనే ఉంటాడు. హ్యాపీగా తిరుగుతున్నాడు. మేము ఇలా డబ్బులు రైతులను కట్టి మేము అల్లాడిపోతున్నాం సార్. వాళ్ళ మా జడ్పీటీసీ, ప్రజెంట్ జడ్పీటీసీ వైసీపీ వాళ్ళ అడిగాము సార్. అడిగితే
మీ చేత మీరు చేసుకోమంటున్నారు సార్. రాజకీయ బలం ఉపయోగించి ఇప్పుడు స్టేషన్లో కేసు కూడా కట్టలేదు సార్. 6 నెలలు అయింది ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి 6 6 నెలలు కేసు కట్టలేదు. 6 నెలలు అయింది కేసు కట్టలేదు, కేసు రిజిస్టర్ చేయలేదు. తిరుగుతూ ఉన్నాం. మీ చేతనైంది చేసుకోండి, ఎక్కడికి పోయినా మాకు పని కావట్లేదు. మొత్తం కలిపి 400 నుంచి 500 మంది దాకా కట్టాం. 14-15 కోట్లు కట్టించుకున్నారు. అక్కడొకటి ఇచ్చాడు. కానీ అది ఎంత కావాలని చేశారు, అందరికీ తెలిసే కావాలని వాళ్ళ కుటుంబానికి తెలిసి చేశారు. మాకైతే న్యాయం చేయాలి, లేకపోతే ఆత్మహత్య శరణం. వాళ్ళు మాకేం జరిగినా వాళ్ళే బాధ్యులు. నాగార్జున రెడ్డి కుటుంబ సభ్యులే మా సావుకు కారణం. అదే మమ్మల్ని బెదిరిస్తున్నారు. మళ్ళీ పైపచ్చు మమ్మల్ని ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. మీరు కంప్లైంట్లు ఇస్తున్నారు, మీ సంగతి మీ అంతా తేలుస్తాము, ఎట్ట బతుకుంటారు చూద్దాం భూమి మీద అని అంటున్నారు. మేము డబ్బులు కట్టి వాళ్ళు మమ్మల్ని బెదిరించడమే సార్. సార్ మా ఫోన్పే కొట్టాం సార్, కొంత బై హ్యాండ్ ఇచ్చాము, క్యాష్ ఇచ్చాము. అప్పుడు కాసిన ఇచ్చాం సార్. అప్పుడు అంటే ఒకరోజు అంటే 2 రోజులకు ఒకసారి, రోజు మార్చి రోజు ఉంటుంది, లేకపోతే 1 వీక్ వారానికి ఒకసారి అలా కట్టాం సార్. ప్రోడక్ట్లు వచ్చేసి ఎవరికో ఒకరికి ఇచ్చారు సార్, అందరికి ఇవ్వలేదు సార్. సార్ 100 మందికి ఒక 2-3 ఇచ్చారు సార్, అది చూపించారు. ఇంకా రైతులు అంటే ఏమో సార్, ఒక వస్తుందని ఆశపడి కట్టుకోవడమే కదా సార్. అది సార్ ఆశపడి కట్టించుకున్నాడు. క్యాష్ నా అకౌంట్ నుంచి 25 లక్షలు కట్టాను సార్. బై హ్యాండ్ ఇచ్చాను సార్ మిగతా పేమెంట్. 40 లక్షలు క్యాష్ ఇచ్చాను సార్ మా వైపు నుంచి. అందరూ దాదాపు సార్ 9 నుంచి 15 కోట్లు పెట్టారు సార్. మొత్తం 15 కోట్లు పెట్టారు. 15 కోట్లకు కానీ 3 కోట్లకి ఇచ్చాడు అందరు కలిపి, రైతులందరూ కలిపి. అదేంది డబ్బులు ఏమైనాయి అని అడిగితే అసలు సమాధానం లేదు సార్ రిటర్న్గా. అదేంటంటే మమ్మల్ని బెదిరిస్తున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు, మీకు ఎన్ని చెప్పాలా అనేసి బెదిరిస్తున్నాడు. దయచేసి గవర్నమెంట్ కొంచెం కలగ చేసుకుని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. లేకపోతే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి మాది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.